వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. జగన్ కు ఎమ్మెల్సీలు ఝలకులు ఇస్తున్నారు. అధికారం కోల్పోయిన తరువాత వరుసగా రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు కూడా తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అనేక కోణాల్లో ఇచ్చిన పదవులను కూడా వివిధ కారణాలతో తమకు వద్దని చెబుతూ జగన్ను వదిలి వెళ్లిపోతున్నారు. రాజ్యసభ సభ్యులు 4 రాజీనామా చేయగా ఇప్పటి వరకు ఎమ్మెల్సీలు 5 రాజీనామా చేశారు. మరికొందరు క్యూలో ఉన్నారని చెబుతున్నారు. శాసన మండలిలో వైసీపీకి బలం ఉండటంతో బిల్లుల ఆమోదానికి ఇప్పటి వరకు ఇబ్బంది కలగకపోయినా వరుసగా ఎమ్మెల్సీలు రాజీనామాలు చేస్తూ ఉండటం ఆ పార్టీ అధినాయకత్వాన్ని కలవరంపరుస్తుంది. తాజాగా వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన రాజీనామా లేఖలను శాసన మండలి చైర్మన్ కు పంపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవిని వైఎస్ జగన్ ఇచ్చారు. 2004 చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందిన చరిత్ర ఆయనది. ఆ తరువాత మారిన రాజకీయాల నేపథ్యంలో సీఎం రాజశేఖర్ రెడ్డికి దగ్గరయ్యారు. ఆ తరువాత గుంటూరు నుంచి కీలక నేతల్లో ఒకరిగా పేరు తెచ్చారు. 2009 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీ ఇచ్చింది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో వైఎస్ అభిమానంతో జగన్ పార్టీలోకి వెళ్లారు. పార్టీ పెట్టిన నుంచి వైసీపీలో కంటిన్యూగా ఉన్న నేతల్లో ఆయన కూడా ఒకరు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు రాజశేఖర్. 2019 ఎన్నికల సమయంలో మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఈసారి విడుదల రజనిని గెలిపించాలని చిలకలూరిపేట బహిరంగ సభలో చెప్పారు. చెప్పినట్టుగా రజని గెలిచింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. కాకపోతే మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఇవ్వడానికి దాదాపు 3 ఏళ్లు పట్టింది. కానీ మంత్రి పదవి మాత్రం ఆయనకు అందని ద్రాక్ష అయింది. 2024 చిలకలూరిపేట నుంచి పోటీ చేయాలని భావించారు మర్రి రాజశేఖర్. అయితే అక్కడి నుంచి వైసీపీ తరపున మనోహర్ నాయుడు పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయ్యింది. చిలకలూరిపేట పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగిస్తారని ఆయన భావించారు. మరోసారి విడుదల రజనీని నియమించారు. అప్పటి నుంచి ఆయన ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రాజకీయాల్లోకి వచ్చి తన కెరియర్ నాశనం చేసుకున్నానని పలుమార్లు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీలోకి వచ్చి తాను ఆర్థికంగా నష్టపోయానని, పార్టీ తనను ఆదుకోలేదని తన సన్నిహితుల వద్ద వాపోయారు. ఒకానొక దశలో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు కూడా. గుంటూరు కోర్టులో న్యాయవాదిగా దర్శనమిచ్చారు మర్రి రాజశేఖర్. ఈ విషయం తెలియగానే అప్పటి సీఎం జగన్ వెంటనే పిలిచి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. 2 ఏళ్ల కిందట ఆయనకు ఆ పదవి ఇచ్చారు. తాజాగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రేపో మాపో ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేస్తారని అంటున్నారు. ఆయన టీడీపీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 4 ఎమ్మెల్సీలు వైసీపీ రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్ 5వ వ్యక్తి. ఎమ్మెల్సీల రాజీనామాలను మండలి చైర్మన్ మోషేన్ రాజును ఆమోదించలేదు. వీరితో పాటు మరికొంతమంది నేతలు రాజీనామాలకు రెడీగా ఉన్నట్లు ఓ ఫిల్లర్ బయటకు వచ్చింది. రాబోయే రోజుల్లో ఇంకెంతమంది బయటకు వస్తారో చూడాలి. ఇప్పటికే 4 వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. పొత్తుల సునీత, జయమంగళ వెంకటరమణ, కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి రాజీనామాలు శాసన మండలి చైర్మన్ వద్ద ఉన్నాయి. ఏదో ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేయడంతో వైసీపీకి గట్టి దెబ్బే తగిలింది. ఇప్పటికే కొత్తగా 5 ఎమ్మెల్సీలు అధికార కూటమి నుంచి నెగ్గారు. ఈ 5 ఎమ్మెల్సీల రాజీనామాలను చైర్మన్ ఆమోదిస్తే మొత్తం 10 నెలల కాలంలో 10 మంది ఎమ్మెల్సీలు కూటమి పాలైనట్లు అనుకోవాలి. మొత్తానికి మరికొందరు ఎమ్మెల్సీలు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అందుతున్న సమాచారంతో జగన్ వర్గంలో కలవరం మొదలైంది.